వరుసగా మూడో ఏడాది సున్నా వడ్డీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇవాళ ఒంగోలు నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1261 కోట్ల రూపాయలను మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీని ద్వారా 1 కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఏపీ ప్రభుత్వం మూడో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయనుంది. ఒంగోలు నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మహిళా సంఘాలకు అండగా నిలుస్తూ వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ఏటా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇప్పటికే 2 విడతల్లో 2354 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు చెల్లించింది. ఇప్పుడు మూడో విడతలో 1261 కోట్ల రూపాయలను సున్నా వడ్డీ పథకం కింద జమ చేయనుంది. దీంతో 9.76 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 1 కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు చివరి 3 ఏళ్లలో 382 కోట్లు మాత్రమే వడ్డీ కింద చెల్లించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద 3 విడతలకు కలిపి మొత్తం 3615 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారంతో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. వారు తీసుకున్న అప్పులను వెంటనే చెల్లిస్తున్నారు. దీంతో బ్యాంకులు కూడా తిరిగి రుణాలిచ్చేందుకు సహకరిస్తున్నాయి. గతంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద కోట్లాది రూపాయలు బకాయిలుండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు 99% పైగా రుణాలు తిరిగి చెల్లించారు. మరోవైపు గత ప్రభుత్వంలో 8.71 లక్షల డ్వాక్రా గ్రూపులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 9.76 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి.